గతంలో దొర్లిపోయారో, పడిపోయారో, జారిపడిపోయారో, కష్టాల్లో నానిపోయారో, జీవితంలో శాపకరంగా మారిపోయారు, ఒడిదుడుకుల మధ్యలో పయనం సాగిందో, ఈ నెల ప్రారంభం నీకు అద్భుతం జరగబోతుంది. ఈ నెల ప్రారంభంలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను చూసి ఆయన ఆనందించడానికి మీ మధ్యలోకి వచ్చాడు. ఆ మధ్యలోకి వచ్చి అంటున్నాడు, కడగబడిన జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధతగా. రెండవది, సాక్షిగా నువ్వు బ్రతకాలి. మూడవదిగా, ఎంత లాభం కలుగుతున్నా అవి పెంటగా ఎంచుకొని నా దేవునికి ఇష్టమైన పని నేను చేయాలి అని అడుగులు వేయి. నా దేవుడు నీ యందు ఆనందించునగాక. సరే, ఆనందించేవాడు మన మధ్యలో ఉన్నాడు. నా పిల్లోడు నాకు ఆనందమైన కార్యాలు చేశాడే, సాక్షిగా ఉన్నాడే, ఇంటికి బంగారం ఇచ్చిన వద్దన్నాడే, ఆ సహవాసం చేయకుండా ఉన్నాడే, ఆత్మచేత నింపబడ్డాడే, పరిశుద్ధులకు తగ్గట్టుగా బ్రతుకుతున్నాడుగా. నేను వీరి మధ్యలో ఉన్నాను కనుక వీళ్ళ గొప్ప కార్యాలు చేస్తాను. ఏ గొప్ప కార్యాలు చేస్తాడట? మనుషులు మర్చిపోయారు, ఇక ఆధారం ఎవరో లేరు, విడవబడిన కుట్రము, అంతా కోల్పోయిన కుట్రము అనే మాట నిన్ను గురించి వినబడదు. ఆ వాక్యం చదివితే ఎంత ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు మన గురించి ఒక పేరు ఉంది, విడవబడిన వాడు. దేవుడు కూడా వదిలేశాడండి వాళ్ళని, మనుషులు కూడా వదిలేశారు, స్నేహితులు కూడా అతను వదిలేశారు. ఇవేగా నీ మీద ఊరేగిన పేరు. నా దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏక మీదట. నేను మీ మధ్యలో ఉన్నది ఎందుకో తెలుసా? ఏదో మీరు స్తుతి స్తోత్రం అంటే సంబరపడి వెళ్ళటానికి రాలా. మిమ్మల్ని గురించి, మీ సాక్ష్యాల గురించి ఆనందించడానికి మీ మధ్యలో ఉండడమే కాక, ఇక మీదట మీ మధ్యలో ఉన్న నేను మీకు కొన్ని గొప్ప కార్యాలు చేస్తాను. ఇక మీదట నువ్వు విడవబడిన దానవని, ఒంటరిగా మిగిలిపోయావని, అందరూ నిన్ను నీచంగా చూశారని, దేవుడు కూడా చెయ్యి వదిలేశాడని, ఆ భయంకరమైన నీ మీద ఉన్న ముద్ర కొట్టివేయబడబోతుంది. దేవునికి మహిమ కలుగునగాక.